1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ తల్లి నిండు గౌరవం అని ఏనాడో పాడిన పాట దాన్ని నిజం చేస్తూ 94 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక మహాతల్లి దానికి అర్థం స్ఫురించేటట్టుగా తను తీసుకున్న నిర్ణయం కోట్లాది మంది భారతీయుల్ని ఆనందం సంభ్రమాచరాల్లో ముంచెత్తుతోంది. ఆవిడ పేరే మహాలక్ష్మమ్మ గారు. ఈవిడ వయసు ఇప్పుడు 94 సంవత్సరాలు. బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఈవిడ. 20 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళిపోయింది. 20 ఏళ్లలో ఎప్పుడూ ఆమె తిరిగి రాలేదు, అక్కడే ఉంటుంది. కానీ 94 ఏళ్ల వయసులో ఆవిడకు ఒక ఆలోచన కలిగింది. నా దేశాన్ని వదిలిపెట్టి నా పిల్లల్ని, నాకు సంబంధించిన బంధువులు బాంధవ్యాలు, నేను పుట్టిన గడ్డ అన్నీ మరిచిపోయి ఈ పరాయి దేశంలో నేను బతకడం ఏమిటి, ఇక్కడ నా అంత్యక్రియలు జరగడం ఏమిటి, నేను ఇక ఏది ఏమైనా భారతదేశానికి తిరిగి వెళ్ళిపోతాను అని నిశ్చయించుకుంది. ఆవిడకి అమెరికాలో ఉండడానికి వీల్లేదని కాదు, ఆవిడకి కావాల్సిన వసతులు సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. ఆవిడ చక్కగా చూసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. అయినప్పటికీ డబ్బు కానీ, లేక అక్కడ ఉన్నటువంటి విలాసాలు కానీ, అమెరికా ప్రజలు కానీ, అమెరికా కల్చర్ కానీ ఏది ఆవిడ నిలపలేకపోయింది. నా మరణం భారతదేశంలోనే జరగాలి, నా మరణం నేను పుట్టిన గడ్డలోనే జరగాలి, నేను అక్కడే మట్టిలో కలిసిపోవాలన్నటువంటి దృక్పథంతో ఆవిడ అమెరికన్ పౌరసత్వాన్ని వదులుకొని భారతదేశంలో తిరిగి భారతీయురాలిగా ఇక్కడ ఆ యొక్క మరి ప్రమాణ స్వీకారం అధికారుల ముందర నేను భారతీయురాలిని, నేను భారతదేశంలో యొక్క సార్వభౌమత్వాన్ని నేను గౌరవిస్తాను అని అధికారుల ముందర ప్రమాణం చేసి తను పౌరసత్వాన్ని తిరిగి పొంది భారతదేశంలో కాలుని ఆవిడ చివరికి తన సొంత గడ్డకు చేరుకొని తను చెప్పిన మాట ఒకటే, నా ఊరు, నేను పుట్టిన గడ్డ, నా బంధువులు, నా స్నేహితులు, నా చుట్టాలు, నా మిగతా పిల్లలు వీళ్ళందరినీ కడసారి చూసుకొని ఈ మట్టిలోనే కలిసిపోతాను తప్ప నాకు సంబంధం లేనటువంటి ఎక్కడో పరాయి దేశంలో 20 ఏళ్ళు బతికానంటే బతికాను, కానీ నా ప్రాణమంతా ఇక్కడే కొట్టుకులాడుతుంది. నేను నా దేశంలోనే నా కడసారి నా ఊపిరిని వదిలేస్తాను, కడచూపులు ఇక్కడే జరగాలి, ఈ మట్టిలోనే నేను కలిసిపోవాలి అని ఆవిడ టీవీ ఇంటర్వ్యూస్లో చెప్పినటువంటి మాట ప్రతి ఒక్కరి గుండెని కలిచివేసింది. నిజమే కదా, ఎన్ని దేశాలు వెళ్ళినా, ఎక్కడెక్కడ తిరిగినా తిరిగి మన దేశానికి వచ్చి మనం పుట్టిన గడ్డలోనే మన ప్రాణాలు వదిలి ఈ మట్టిలోనే మనం మన దేహాన్ని కలిపేసుకుంటే ఉండే ఆనందం కానీ, సంతృప్తి కానీ, సంతోషం కానీ మరెక్కడా ఉండదని ప్రతి పౌరులు గ్రహించాల్సిన అవసరం ఉంది. మీరు సంపాదన కోసం ఏ దేశానికైనా వెళ్ళండి, ఎక్కడైనా తిరగండి, ఎన్నాళ్ళైనా ప్రయాణం చేయండి, కానీ అట్లీస్ట్ చివరి దశలో అయినా, చివరి మజిలీలో అయినా మీ దేశానికి తిరిగి వచ్చి ఈ దేశం లోపల కడసారిగా మీ జీవితాన్ని చాలించడంలో ఉన్న ఆనందం, సంతోషం, ఆ రకమైన తాదాత్మ్యత మరొక దాంట్లో ఉండదని గతంలో పెద్దలు ఎంతోమంది చెప్పారు. ఇప్పటికీ ఆ నానుడు వర్తిస్తోంది. ఆ 94 ఏళ్ల వయసులో ఉండేటువంటి అమ్మ ఆ వయసులో తను ఆ అధికారులు చెప్తున్నటువంటి ప్రమాణ స్వీకారాన్ని కూడా సరిగ్గా చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ నిలబడి ఆ ప్రమాణ స్వీకారాన్ని మొత్తం కూడా తను చదివి అధికారులను సంతృప్తిపరిచి తను భారతీయ వనితగా ఈ దేశంలో అడుగుపెట్టి ఈ గడ్డ లోపల, ఈ మట్టి లోపల తన జీవితాన్ని సాధించడానికి తను తీసుకున్న నిర్ణయం ఎంతో హర్షణీయమైంది. ఎన్ఆర్ఐలందరూ కూడా దీన్ని 1కి 10 సార్లు చూసి తమ జీవితంలో కూడా తమ జీవితం చివరిలో చేయాల్సినటువంటి ఏమిటి, చివరికి తన జీవిత సాఫల్యం ఏమిటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. అనేక మంది భారతీయులు తమ అవసరార్థం అనేక దేశాలకు ప్రయాణం చేస్తున్నారు. తమది కాని ఊళ్ళో, తమది కాని దేశంలో తమ యొక్క ఆచారాల్ని, వ్యవహారాల్ని, పద్ధతుల్ని అన్నిటినీ వదిలేసి
చివరికి ఆహారపు అలవాట్లు కూడా మార్చుకొని బతుకు తెరువు కోసం ఒక్కో దేశానికి ప్రయాణమై ఆ దేశంలోనే కొంతమంది పెళ్లిళ్ళు చేసుకొని అక్కడే పిల్లల్ని కని అక్కడే సెటిల్ అయిపోయి ఆ దేశవ్యాసులుగా రాణిస్తూ అక్కడే ఎన్నో విజయాలు సాధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. శాస్త్రవేత్తలు అనేక మంది గొప్ప గొప్ప బహుమానాలు, నోబెల్ బహుమానాలతో పొందినటువంటి వాళ్ళు కూడా మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడ అవి సిద్ధింపజేసుకున్నారు. కానీ ఎన్ని విజయాలు సాధించినా మాతృదేశం మీద ఉండేటువంటి ప్రేమ, మమకారం వదలాలనిపించదు. ఈ ప్రేమకి, ఈ మమతకి, ఈ మమకారానికి కట్టుబడి ఉండి ఈ దేశానికి తిరిగి ఒక్కసారి నాకు ఇచ్చేసి వీలైతే చివరి దేశంలో ఈ దేశంలో గడిపి ఈ దేశపు మట్టిలో కలవాలన్న ఎందరికో కోరుకుంటుంది. ఆ కోరిక నెరవేరేవాళ్ళు అందరూ కాకపోయినా ప్రయత్నిస్తే వారిలో ఎక్కువ మందికి ఈ అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని మరొక్కసారి మనందరికీ గుర్తు చేస్తూ 94 ఏళ్ల బామ్మ మనకొక హెచ్చరికని, మనకొక విజ్ఞప్తిని, మనకొక ఆలోచనని స్ఫురింపజేసేటట్టుగా చేసినట్టు ఆ అమ్మకి మనందరం కూడా చేతులెత్తి నమస్కరించాల్సిందిగా కోరుతున్నాం.